హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఛానల్. సో ఈరోజు నేను మా గార్డెన్ మీ అందరికీ చూపిస్తాను. ముందుగా ఇది వచ్చేసి మామూలుగా షోకి అండి. దీంట్లో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే మనకి ఇలా లీవ్స్కే ప్లాంట్స్ వస్తాయన్నమాట. ఇలా చూడండి, దీంట్లో నేను కింద చూపిస్తాను. చూడండి ఎన్ని ప్లాంట్స్ వచ్చాయి కింద, చిన్న చిన్న మొక్కలు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవే, ఇది చాలా బాగుంటుందండి ట్రీ. అండ్ ఇది వచ్చేసి లిల్లీ అండి. అండ్ ఇది వచ్చేసి పుదీనా. ఇది వచ్చేసి రోజ్ ట్రీ అండి. ఇది చాలా మొక్కలు వేసింది. దీనికి నేను ఏమి ఇచ్చానంటే ఇంట్లోనే తయారు చేసిన లిక్విడ్ కాంపోస్ట్, అలాగే కిచెన్ వేస్ట్ ఇచ్చాను. లైక్ ఆనియన్ పీల్, క్యారెట్ పీల్ అదంతా ఇచ్చాను అనమాట. సో అందుకే చాలా మొక్కలు వేసింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నూరువరహాల చెట్టు అండి. చూసారు కదా, ఇప్పుడే ఇది మొక్కకు వచ్చింది, పువ్వు కూడా పూస్తుంది. అండ్ ఇది వచ్చేసి తమలపాకు, ఇప్పుడే ఎగురొస్తుందండి. అండ్ ఇది వచ్చేసి గోరింటాక్ అండి. ఇది చాలా ఎర్రగా పండుతుంది, అలాగే చాలా మంచి కలర్ లో వస్తుంది. అండ్ ఇది తమలపాకి అండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అది ఇప్పుడే ఎగురొస్తుంది. ఇది ఇలా లీవ్స్ వచ్చింది ఇప్పుడే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మందారం అండి. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, చూసారా, ఇప్పుడే దీనికి మొగ్గలు వేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైనాపిల్ అండి. ఇది పెట్టి ఒక 5 months అవుతుంది. ఇప్పటికైతే చాలా పెద్ద పెరిగింది. సో ఇంకా మరి కాయ ఎప్పుడు కాస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఓమా అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని బజ్జీలు కూడా పోసుకుంటారు. దీన్ని నేనైతే ఇలా కుండీలో అరేంజ్ చేశాను అనమాట. ఇలా ఒక టబ్లో చాలా బాగా ఉంటుంది ఇది స్మెల్. అండ్ ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి. ఇది ఒక బాగానే కాయలు కాసాయి, ఇంకా ఇప్పుడు కాయలేదు, పువ్వులు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎర్ర తంగేడు అండి. ఇది నేను నర్సరీలో తెచ్చిపెట్టాను. ఇది పెట్టి ఒక 1 month అవుతుంది. ఇంత పెద్ద పెరిగింది, ఎందుకంటే నేను మా గార్డెన్లో ఉన్న వాటన్నిటికీ కూడా ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ కంపోస్ట్, అలాగే కిచెన్ వేస్ట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెంతులు అండి. మెంతులు చాలా నేను మొన్ననే అలికాను, 2 days కింద ఇలా వచ్చాయన్నమాట. యాక్చువల్లీ నేను మెంతుల్ని ఎలా మనం వేసుకోవాలో, ఎలా అలకాలో నేను మీ అందరికీ వీడియో తీసి చూపిస్తాను. అండ్ ఇది కూడా వంకాయ చెట్టే. దీనికైతే బాగానే కాయలు కాసాయండి, ఇప్పుడు కూడా కాయ కాసింది. చూడండి, ఇది మరీ పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉంది, ఇలా కాయ కాసింది దీనికి. అండ్ నెక్స్ట్ ఇది ఒక షో ప్లాంట్ అండి. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. షో ప్లాంట్స్ అని కొట్టగానే ఇది వచ్చిందనమాట. చూడండి, దీన్ని అయితే నేను ఒక టబ్లో అరేంజ్ చేసాను. అయినా కానీ ఇది ఎంత మంచిగా ఫ్లవర్స్ పూస్తుందో దీనికి కారణం నేను ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ కాంపోస్ట్, అలాగే కిచెన్ వేస్ట్ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కందగడ్డ అండి. దీన్ని నేను బకెట్లో పెట్టాను. మొన్నే నేను కందగడ్డని హార్వెస్ట్ చేశానండి. వీడియో తీసేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు తీయలేకపోయానండి. చూడండి, మళ్ళీ దిగురిస్తుంది. మళ్ళీ పెట్టాను అనమాట దీన్ని, 2 చెట్లని. అండ్ ఇది వచ్చేసి గడ్డి గులాబీ. అండ్ ఇది కూడా షో ప్లాంటే. దీన్ని టబ్లో పెట్టాను, ఇలా కుండీలో కూడా పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఎర్ర చందనం, చూసారా, ఇది కూడా ఎగురిస్తుంది. దీని ఇంకా గార్డెన్లో వాటర్ పట్టలేదు, పట్టాలండి ఏ చెట్టుకి. నెక్స్ట్ ఇది వచ్చేసి దొండకాయ చెట్టు అండి. చూసారా, దొండకాయలు ఈరోజే తెంపి పప్పులో వేసుకున్నాము. మీకు ఒకటి చూపిస్తాను చూడండి, చిన్నది కాయ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిరపకాయ చెట్లు అండి. చూసారా, ఇలా పెట్టాము. చూడండి, మిరపకాయలు తెంపాము మేము, అయినా మళ్ళీ కాస్తున్నాయి అన్నమాట ఇవి. ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బంతిపువ్వు చెట్టు అండి. యాక్చువల్లీ పీకేద్దాం అనుకున్నాను, కానీ గార్డెన్లో మొలిచిన ఏ చెట్టును కూడా నేను పీకాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాలకూర అండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా పాలకూరనే పెట్టాను అనమాట. దీన్ని అయితే ఒక 10 to 20 times నేను పప్పులో వేసాను, అలాగే కర్రీ కూడా చేసుకున్నాము, చాలా బాగుంది. అలాగే ఇది వితౌట్ ఫర్టిలైజర్స్ కదా, బాగా అనిపించింది. అండ్ దీంట్లో కూడా నేను మెంతులు అలికాను చూడండి, ఇది కూడా వస్తుంది. ఒక 3 potsలో అలికాను, ఇప్పుడు చూపించిన దాంట్లో, దీంట్లో అండ్ ఇంకోటి చూపిస్తాను. దీంట్లో అండి, చూసారా, ఇదైతే బాగా ఒత్తుగా అలికామండి. ఇది కొంచెం పెద్ద పెరిగిన తర్వాత మొత్తం మనకి కుండీ అంతా ఇదే మెంతి ఆకు అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక రోజ్ ట్రీ ఉంది. ఇక్కడ చూడండి, ఒక ఫ్లవర్ కూడా పూసింది. ఇది చిట్టి గులాబీ అంటారు కదా, సో ఇది అది. దీనికి కూడా నేను లిక్విడ్ కాంపోస్ట్ని ఇచ్చాను. సో చూడండి, అలాగే ఒక్క పురుగు లేకుండా చెట్టు ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పుదీనా అండి. చూసారా, ఇది నేను ఒక 1 month కింద పెట్టింది, ఇంత పెద్దగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి
ఇదంతా చామంతి అండి, చూసానండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ ఒక చిన్న ముగ్గు పూసింది కదా, ఇది వచ్చేసి మందారం చెట్టు అండి. చూడండి ఇది ఇలా ఏం కలర్ అంటే మామూలుగా గోధుమ కలర్, మధ్యలో మెరూన్ కలర్తో ఒక డాట్ వచ్చి ఉంటుంది కదా. సో ఇది అది మొగ్గలు చూడండి. దీనికి కూడా నేను లిక్విడ్ కాంపోస్ట్ ఇచ్చాను. ఆ లిక్విడ్ కాంపోస్ట్ ఎలా చేయాలో నేను మీకు పెడతానండి యూట్యూబ్లో త్వరలో. చూడండి ఇలా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బటన్ రోజ్ అంటారు. సో ఇది అన్నమాట. చిన్న చిన్నగా పూసాయి ఈ రోజు ఎందుకో పూలు. చూడండి ఇది ఒక కుండలో పెట్టామన్నమాట. విరిగిన కుండ ఉండే, సో దాంట్లో పెట్టాను నేను. చూడండి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇది కూడా ఓమనే. చూడండి ఇలా తెంపగానే ముట్టగానే స్మెల్ మంచి అరోమా వస్తుంది. అండ్ ఇది గడ్డి గులాబీ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా లిల్లీ. దీన్ని నేను ఒకటి మామూలుగా పాట్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా గడ్డి గులాబీ అండి. అండ్ ఇది కూడా గడ్డి గులాబీ. చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుందో. అండ్ ఇది కూడా కొంచెం గడ్డి గులాబీ. కొంచెం గడ్డి గులాబీలు గార్డెన్లో ఎక్కువగా పెట్టాము ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దీన్ని నేను బాటిల్లో కూడా పెట్టాను అనమాట, ఇలా కొంచెం నా క్రియేటివిటీతో. సో ఇది కూడా మంచి, మనం వాటర్ పట్టినప్పుడు ఇలా ఈ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ నుంచి ఇలా వస్తాయి అనమాట, లైక్ వాటర్ ఫాల్ లాగా. చాలా బాగుంటుంది ఇది మామూలుగా స్వస్తికప్ చెట్టు అందరికీ తెలుసు. ఇలా చక్రపూల్ అని కూడా అంటారు కదా. సో అది ఇది కూడా లిల్లీ అండి. ఇది గడ్డి గులాబీ. ఇది వచ్చేసి సత్యనారాయణ చెట్టు. ఇది రెడ్ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి కనకాంబరాలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ లో ఫ్లవర్ పూస్తుంది. అండ్ ఇది పారిజాతము. వచ్చేసి మామిడి చెట్టు అండి, చిన్నదే, ఇప్పుడే పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పూలల్లో అల్లుకుంటాం కదా, సో ఇది అది చూసారా. దీన్ని నేను ఒక 10 days క్రితం పెట్టాను, చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మెడిసినల్ ప్లాంట్ అండి. ఇది మన కిడ్నీ పైన వచ్చినప్పుడు దీన్ని జ్యూస్ తాగితే మంచిది అంటారు. చూడండి ఇక్కడ కింద మనకి మొలకలు మొలిచాయి, చూపిస్తాను. కనపడుతున్నాయి కదా అండి, చూపిస్తాను. చూడండి కనపడట్లేదు ఈ వీడియోలో మాత్రం, కానీ కింద కాస్తాయి కాయలు. ఇది యాడ్ వస్తుంది. చూడండి ఇదన్నమాట. అండ్ ఇది సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్ కాదు, ఇది మామూలుగా సన్ఫ్లవర్ లాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జామ చెట్టు, ఎర్ర జామ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ ముద్దగన్నేరండి. దీన్ని నేను నర్సరీలో తెచ్చిపెట్టాను. ఇది కూడా స్వస్తికం చెట్టు అండి, కాకపోతే ముద్దగా పూస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఉసిరి. ఇది వచ్చేసి గడ్డి గులాబీ అండి. అండ్ ఇది వచ్చేసి మిరప చెట్టు. దీనికి కాయలు కాయటం అయిపోయాయి. చూడండి ఇలా మిరప చెట్లకి ఎలా ఎర్రగా కాయలు కాసిందో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా పూలలో అల్లుకునే చెట్టే. ఇది ఎందుకో ఈ మధ్య మొత్తం ఆకంతా ముడుచుకుపోయింది, దీనికి కాంపోస్ట్ ఇవ్వాలి అండి. ఇది వచ్చేసి దానిమ్మ అండి, చిన్న చెట్టు ఇది. అండ్ నెక్స్ట్ ఇది నేను మెడిసినల్ ప్లాంట్ అని చెప్పాను కదా, కుండీలో చూపించాను, అది మెడిసినల్ ప్లాంట్. ఇది కూడా అదే, కాకపోతే దీన్ని కింద పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అల్లనేరేడు చెట్టు అండి. చూడండి ఇంకా దీనికి కాయలు ఏం కాయలేదు, చూడాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అలోవెరా అండి. అండ్ ఇక్కడ ఈ క్రీపర్ ఉంది కదా, ఇది బచ్చల కూర. అండ్ చూడండి ఇది వచ్చేసి మనకి కోకోనట్ ట్రీ, కొబ్బరి చెట్టు. నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు సోరకాయ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇది ఎండిపోయింది, ఇది విత్తనానికి ఉంచామన్నమాట మేము. చూడండి కనిపిస్తుంది కదా, అది మా ఇంటి పక్క వాళ్ళది కొబ్బరి చెట్టు. అండ్ ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి. ఇది పాలకూర. అండ్ ఇక్కడ కూడా కొంచెం పాలకూర పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి టొమాటో చెట్టు. చూడండి ఇవి ఇప్పుడు ఇంకా కాయలే. దీనికి నేను లిక్విడ్ కాంపోస్ట్